Hello everyone, welcome back to my channel Lifestyle Pixel. Hope you all are doing good. ఈ వీడియోలో మనం దుబాయ్ ఫ్రేమ్ చూడబోతున్నాం. సో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీకు ఏమైనా తెలుసుంటే నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. సో బేసిక్లీ ఈ దుబాయ్ ఫ్రేమ్ కూడా వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ దుబాయ్ అనమాట. అండ్ దీనికి ఎంట్రీ ఫీ ఉంది. అడల్ట్స్కి అయితే 50 dirhams, చిల్డ్రన్కి అయితే 20 dirhams అనమాట. కిడ్స్ బిలో 3 yearsకి అండ్ ఎల్డర్స్ అబౌవ్ 60 వచ్చేసి వాళ్ళకి ఫ్రీ అనమాట. ఈ దుబాయ్ ఫ్రేమ్ జబీల్ పార్క్లో ఉంది. జబీల్ పార్క్ అనేది దుబాయ్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్క్ అన్నమాట. ఈ ఫ్రేమ్ January 1st, 2018లో ఓపెన్ అయిందనమాట. అండ్ ఆల్సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రేమ్ కూడా ఈ దుబాయ్ ఫ్రేమ్. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ అనమాట ఈ ఫ్రేమ్లో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి పాస్ట్ దుబాయ్ అనమాట. సో ఇప్పుడు మనం ఎంటర్ అయింది మ్యూజియం అనమాట. ఈ మ్యూజియంలో ఏంటంటే మనకు పాస్ట్ దుబాయ్ గురించి చూపిస్తారు ఇక్కడ. సో అక్కడ వాళ్ళు ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కల్చర్, వాళ్ళ హెరిటేజ్ అండ్ వాళ్ళు వాడిన ఫ్యాబ్రిక్స్, సో హౌ ఇట్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అనేది ఈ పాస్ట్ దుబాయ్లో మనం చూడొచ్చు. సో ఆ కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఫస్ట్లో మనమైతే ఇక్కడ ఇది విజిట్ చేస్తాము ఈ దుబాయ్ ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ మనము ఈ ఓల్డ్ లైఫ్ దుబాయ్ది ఎలా ఉందో అన్నీ చూడొచ్చు. వెన్ హ్యాండీక్రాఫ్ట్, నౌ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. అదే వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్, అదే గ్లాస్ వాక్. సో ఇప్పుడు ఇది మనం ఎలివేటర్లో పైకి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఎలివేటర్లో మనం జస్ట్ 75 secondsలో పైకి వెళ్ళిపోతాం అనమాట. దట్ ఈస్ ద 48th floor అనుకుంటాను, ఐమ్ నాట్ ష్యూర్. సో జస్ట్ విత్ ఇన్ 75 seconds వీ విల్ రీచ్ టు ద టాప్. అండ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ గ్లాస్ వాక్ ఉంటుంది. చూడ్డానికి ఫస్ట్ టైం చాలా భయం వేస్తుంది. అండ్ లిటరలీ ఇట్ ఈస్ వెరీ స్కేరీ ఆల్సో ఫర్ ఫస్ట్ టైం, హూఎవర్ ఇస్ స్కేర్ ఆఫ్ హైట్స్. సో కాకపోతే బట్ ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. టైం పడుతుంది దాని మీద నడవడానికి, బట్ స్టిల్ ఇట్స్ జస్ట్ అన్ అమేజింగ్ అండ్ థ్రిల్లింగ్, ఎక్సైటింగ్ అన్నీ అనమాట. మాకైతే ఈ గ్లాస్ వాక్ చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ గ్లాస్ వాక్ ఉంది కదా, ఇప్పుడు మనం టాప్కి వచ్చాం కదా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ప్రెజెంట్ దుబాయ్ని డిపిక్ట్ చేస్తుంది అనమాట. సో ఇందాక కింద మనం పాస్ట్ చూసాం కదా, పాస్ట్ దుబాయ్ని. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇది ప్రెజెంట్ దుబాయ్ని డిపిక్ట్ చేస్తుంది. అంటే యూ కెన్ సీ ద కరెంట్ దుబాయ్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి మొత్తం 360-degree వ్యూ నుంచి మనం మొత్తం చూడొచ్చు అనమాట ఇక్కడ. సో ఇది ఒక అబ్జర్వేటరీ లాంటిది ఇక్కడ పైన అనమాట. సో మనకి అన్ని వ్యూస్ కనిపిస్తాయి. అండ్ బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది, దుబాయ్ స్కై లైన్ ఇక్కడ. అండ్ ఇది చాలా అమేజింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ వ్యూస్ ఎస్పెషల్లీ ఎంత హైట్లో నుంచి చూడడం ఈజ్ రియలీ సంథింగ్ స్పెక్టాక్యులర్ అనే చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఓల్డ్ దుబాయ్ అనమాట. సో ఓల్డ్ దుబాయ్ వ్యూ కూడా మనం చూడొచ్చు ఇక్కడి నుంచి. సో నాట్ ఓన్లీ ద హై రైజ్ బిల్డింగ్స్, ఈ దుబాయ్ని కూడా మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. బర్డ్స్ ఐ వ్యూ అంటారు కదా, అలాగనమాట. ఇంకా సోవెనియర్స్, ఇంకా చిన్న స్టాల్ కూడా ఉంది, స్నాక్స్ అలాంటివి అక్కడ లోపలనే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ బిజీ డేస్లో అండ్ హాలిడేస్లో చాలా క్రౌడెడ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు రమజాన్ కాబట్టి 11 o'clock ఉన్నిందనమాట మార్నింగ్ టైమింగ్స్. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ 8 AM to 9 PM. సో బై ద టైమ్ వీ వర్ దేర్, సో ఇట్ వాజ్ యాప్ట్, క్రౌడ్ కూడా లేదనమాట, ఖాళీగానే ఉన్నింది. బట్ ఆఫ్టర్ దట్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్, సో ఇట్ బికేమ్ క్రౌడెడ్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ డౌన్. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం చెప్పే కదా, 75 seconds లోపల వెళ్ళిపోతాం మనమి, ఆల్మోస్ట్ 75 seconds. అండ్ నౌ ఇప్పుడు మనం కిందకి వెళ్ళంగానే వీ గో టు ద థర్డ్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్లీ ఇది ఒక కాన్సెప్ట్ అనమాట ఈ దుబాయ్ ఫ్రేమ్, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అని.
ఇప్పుడైతే మనం కిందకు వచ్చేసాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి ద ఫ్యూచర్ ఆఫ్ దుబాయ్ అనమాట. హౌ దుబాయ్ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్ అనే కాన్సెప్ట్తో ఇది క్రియేట్ చేశారనమాట. ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఇవన్నీ చూపిస్తారనమాట. అండ్ వాళ్ళు టెక్నాలజీ అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది దుబాయ్ అనేది ఒక విజన్తో మనకు ఈ వీడియోలో వీ కెన్ సీ అనమాట. సో నిజం చెప్పాలంటే దిస్ ఈజ్ జస్ట్ అన్ అమేజింగ్ అండ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ డ్యూ టు కాపీరైట్ నేను ఫుల్ వీడియో పెట్టలేను ఈ వీడియోని. సో జస్ట్ ఒక గ్లింప్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇది ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ పర్సన్. సో అన్నిట్లో కంటే ఇది కూడా బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత నచ్చింది ఈ ఫ్యూచర్ ఆఫ్ దుబాయ్. సో అదండి ఈ రోజుటి వీడియో దుబాయ్ ఫ్రేమ్. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ నోటిఫికేషన్ ఆల్సో. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ videos. See you in the next video. Until then, take care. Bye.